ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధిక కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయేది శనగపిండి ఆలు కర్రీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. చపాతీలోకి కానీ పూరీలోకి కానీ చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్ని ఎలా చేయాలో నేను చూపించబోతున్నా. స్టవ్ వెలిగించి బౌల్లో ఆయిల్ వేడయ్యాక మినపగుండ్లు, పచ్చనిపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఇవన్నీ వేగాక పచ్చిమిర్చి, నేను ఇక్కడ 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. 3 ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 పొటాటోస్ తీసుకున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. సాల్ట్, రుచికి సరిపడినంత సాల్ట్, పసుపు. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటన్నిటిని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి వీటిని మగ్గించుకోవాలి. ఈలోపు 3 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా. ఇప్పుడు మూత తీసి వీటిలో లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ మూత తీసిన తర్వాత శనగపిండి వాటర్ అని చెప్పాను కదండి, మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దాంట్లో యాడ్ చేసి కలుపుకోవాలి. లేదు గట్టిగా కావాలనుకోవాలి ఇలా తినవచ్చు, లేదు కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను. అంతే అండి, ఈ ఆలు శనగపిండి కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.